హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి. సో ఈరోజు నేను వీడియోలో బ్యాచిలర్స్ కోసం టమాటా రైస్ ఎలా చేయాలో చూపించానండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు టమాటా రైస్ ఈజీగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేసేయండి. సో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ముందుగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అండ్ మసాలా దినుసులు, ఆకు లైక్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, మీకు స్పైసెస్ ఏముంటే అవి వేసుకోండి. ఆవాలు కూడా వేసాను నేను. ఓకే, కూల్. సో అది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోండి, కొంచెం హీట్ చేసుకోండి వాటిని. సో దాంట్లో నేను జింజర్ పేస్ట్ వేసానండి, అల్లం పేస్ట్ వేసాను. ఓకేనా, అల్లం పేస్ట్ వేసాను. సో దాన్ని కొంచెం కలుపుకోండి. ఒక హాఫ్ సెకండ్, 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓ మై గాడ్, సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, చిల్లీ, పచ్చిమిరపకాయ మూడింటిని వాటిలో వేసుకొని ఒకసారి అలా తిప్పుకోండి బాగా కలిసేలాగా. ఓకేనా, సో ఇదైతే బ్యాచిలర్స్ రెసిపీ అండి. వై? బికాస్ ఐ am ఆల్సో బి బ్యాచిలర్. సో అలా చేసుకోండి. సో మసాలా దినుసులు రెడీగా పెట్టుకోండి. లైక్ అది చాట్ పౌడర్ అండి, ఈజీగా 10 రూపీస్ అలా ఉండిద్ది ప్యాకెట్. సో మీరు అది కొనుక్కోండి. సో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. ఓకేనా, మీకు ఎంత సాల్ట్ పట్టిద్దో అంత సాల్ట్ వేసుకోనండి. ఓకే, ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా మూత పెట్టండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోనండి. పసుపు ఎందుకంటే కొంచెం yellowish రావడానికి మనకి. అండ్ పసుపు చాలా మంచిది కాబట్టి పసుపు వేసుకోనండి. హలో. సో రైస్ కుక్కర్ అనేది అప్పుడప్పుడు టర్న్ ఆఫ్ అవుతుందండి, అది మీరు గమనించుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా, నేను కొంచెం చిల్లీ పౌడర్ని తీసుకున్నానండి. చిల్లీ పౌడర్ నేను ఎందుకు తీసుకున్నానంటే కొంచెం స్పైసీనెస్ కోసం కారం వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. సో మొత్తం వాటిని కలుపుకోండి. ఆ తర్వాత నేను అది అలా ఉంది అండ్ నేను దాని మీద మూత పెట్టాను. అంతలోకి నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి. మరొక రైస్ కుక్కర్లో నేను ఆ రైస్ని అంతలోకి నానబెట్టుకున్నాను. సో అంతలోకి అవి నానితే, సో చూసారు కదండి, ఇప్పుడు మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు సరిపడినంత. మీకు గ్రేవీ ఎంత కావాలో. గ్రేవీ కాదు, దిస్ ఈజ్ నాట్ కదా. ఓకే, టమాటో రైస్ ఇది. ఓకే, దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. ఆ బియ్యంలో మీకు ఏమైతే నీళ్ళు ఉన్నాయో అవే వాటర్ని ఆ కర్రీలోకి పోసేయండి. అర్థమైందా నేను చెప్పింది? మీరు బియ్యం కడిగి పెట్టుకుంటారు కదండి, వాటరు, మీరు బియ్యానికి ఎసురు వాటర్ పోస్తారు కదా, సేమ్ వాటర్ ఆ కర్రీలో పోసేయండి. ఒక 5 to 10 మినిట్స్ ఉంచండి. సో నేను ఇక్కడ కరివేపాకు బదులు, కొత్తిమీర బదులు నేను మునగాకు వేసుకున్నానండి. నాకు అవైలబిలిటీలో అదే ఉంది. సో మీరు కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోండి. ఇట్
అది చాలా టేస్ట్గా ఉండిద్ది. సో ఆ మూడింటిని వేసుకొని కలుపుకోండి. జస్ట్ మూత పెట్టుకొని ఒక 10 minutes అలా ఉంటే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అవుతాయండి. ఐ మీన్ కూరగాయలన్నీ కొంచెం కుక్ అవుతాయి. ఓకేనా, ఒక 5 minutes అలా మూత పెట్టేసి అలా వదిలేసేయండి అండి. అవన్నీ బాయిల్ అవుతాయి. ఆ తర్వాత మనం రైస్ ఉంది కదండి, ఆ రైసు ఆ కర్రీలో వేసేసేయండి. సో అంతేనండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక ఆటోమేటిక్గా అదే టర్న్ ఆఫ్ అయిపోతుందండి. ఇంకా మామూలుగా రైస్ పెట్టుకున్నట్టే ఇంకా. ఓకేనా, సో అదండి మ్యాటర్. చూశారు కదా. సో నేను ధనియాల పౌడర్ వేయటం మర్చిపోయాను. సో కొంచెం ధనియాల పౌడరు అనేది వేసుకోండి. సో ధనియాల పౌడర్ వేసుకోవటం వల్ల దట్ ఈస్ వెరీ స్పైసీ స్మెల్ అనేది మనకు వచ్చింది. సో నేను అందులోనే ఒక ఎగ్ అనేది వేసుకున్నానండి. సో అది కూడా ఆటోమేటిక్గా బాయిల్ అయిపోయిద్ది. సో చూశారు కదండి, ఆఫ్టర్ 5 to 10 minutes తర్వాత మన టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఓకే, యాక్చువల్లీ ఆ స్మెల్ అనేది చాలా బాగుంది ఆ టైంలో. ఓకేనా, చూసారు కదండి, మన టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. సో నేను ఆ ఎగ్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను అండ్ రైస్ని కూడా తీసుకున్నానండి. సో దీంట్లోకి కర్రీ అయితే మ్యాక్సిమం ఏం లేదండి, అంతే తినేసాను. సో అంతే తినేసినా బాగుండిద్దండి. వితౌట్ కర్రీ కూడా బాగానే ఉంది. ఐ విల్ ట్రై. సో నాకు కర్రీ అవైలబిలిటీ లేదండి ఆ టైంలో. సో మీకు ఏమన్నా కర్రీ అవైలబిలిటీ ఉంటే ఏమన్నా కర్రీ వేసుకొని తినడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం నేనైతే అంతే తినేసాను, పర్లేదు, బాగుంది టేస్ట్ అయితే. టమాటో రైస్ రెడీ. చూసారు కదండి, యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తున్నాను. సో నేను దాంట్లో ఒక ఉల్లిపాయ కూడా కోసుకొని తినండి, నిమ్మకాయ, ఇంకా చాలా టేస్ట్ వచ్చిందండి. ఓకేనా, చాలా బాగుందండి టమాటా రైస్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ ఎటు ట్రై చేస్తారు అయినో, బట్ ఉమెన్స్ కూడా ఇంట్లో బ్యాచిలర్ స్టైల్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉండిద్దో. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. సో దాంట్లో మీకు సాల్ట్ సరిపోతే యాడ్ చేసి. సో ఇంతేనండి, చాలా సింపుల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను.